లక్షలు కోట్లు సంపాదించిన వాడంటాడు చివరికి నాకు ఎవడు బో పెడతాడు అంటాడు. హల్లెలూయా. నాకు ఎవరు అన్నం పెడతారు అని చెప్పన్నాడు. వాడు లక్షల కోట్ల రూపాయల ఆస్తి అనుకున్నప్పటికీ, వాడి లక్షల కోట్ల రూపాయల ఆస్తి వాడి కళ్ళకు కనపడుతున్నప్పుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నాకు ముద్ద అన్నం పెడితే బాగుండు, నేను తినడానికి కొంచెం అన్నం పెట్టి నన్ను చూసుకునేవాడు ఉంటే బాగుండు అని చెప్పానంట. ఎందుకంటే తిండి అంత భయంకరమైనది. తిండి అంట వాడు తినేది అన్నమే. అందుకే దేవుడు పెట్టాడు మొదటగా మన్నా అని చెప్పానట్టు. రెండవదిగా పెట్టాడు చిగురించిన అహరోను చేతికర్ర. ఎవరు గొప్పవారం, ఇంకొకటి పేరు. ఒకటేమో తిండి కోసం, రెండవదేమో పేరు కోసం. గొప్పగా వాళ్ళకంటే నేను గనుడిని, ఆ నాయకుడి కంటే ఈ నాయకుడు, ఈ హీరో కంటే ఆ హీరో. ఎందుకంటే గొప్పవాడు అనిపించుకోవడానికి ప్రయాసపడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే నిబంధన పలకలు. ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు పెట్టాడు, ప్రతివాడికి పెట్టిన రూల్ అన్నమాట అది. ఇప్పుడు కనుక మనం చూస్తే మోస్తున్న మన భుజాల మీద ఈ మూడు ఉన్నాయట. మోస్తున్న మనం ఈ భుజాల మీద మనం ఈ మూడింటిని ఉండి ఆ మందసాన్ని భుజాల మీద పెట్టుకొని వెళ్తున్నాం అని చెప్పని ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలట. దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తే, ఈ ఆకాశం నుంచి కురిపించిన మన్నా ప్రజలకు ఇబ్బంది అయిపోయిందట తినడానికి. గట్టిగా స్తోత్రం చెబుదాం హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం హల్లెలూయా. ఏమైందట? స్వయాన దేవుడిచ్చిన ఆహారం, స్వయాన ఆకాశం నుంచి కురిసిన ఒక అద్భుతం. ఇటువంటి అద్భుతాన్ని తినడానికట ప్రజలు అన్నారు తినలేకపోయారట. ఒకసారి కనుక చూస్తే మనం సంఖ్యాకాండం 11:5 కనుక చూస్తే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, ఐగుప్తులో మేము తిన్న మేము ఇష్టముగా నిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకి వచ్చుచున్నమాట. గట్టిగా స్తోత్రం చెబుదాం హల్లెలూయా. ఏంటట? వీళ్ళకి గుర్తొస్తున్నాయట అన్నీ గుర్తొచ్చి చెప్తా ఉండు. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వచ్చున్నాం అని చెప్పి ఇప్పుడు మా ప్రాణములు సమస్యలను అని చెప్పానంటాడు. రోజు మన్నా తింటా ఉన్నారట. రోజు మన్నా తినే ఈ ప్రజలకు అనిపించిందట నాలుక చచ్చుపడిపోయిందట. నాలుక చచ్చుపడిపోయి ప్రజలందరూ కూడా కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, అరే ఐగుప్తులు మనం ఉచితంగా తిన్నా ఆ చేపల కూర ఎడిపోయింది, ఎంత రుచిగా ఉండేది చేపల కూర, ఆ దోసకాయలు ఎలాగుండి, ఆ కీరకాయలు ఎలాగుండి, ఆ కీరకాయలు మనం తిన్నాం, దోసకాయలు తిన్నాం, దాని రుచి భలేగుంది, ఆ ఉల్లిపాయలు తిన్నాం, తెల్లగడ్డలు తిన్నాం, అవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి అని చెప్పి ఒకటితో ఒకటి చెప్పుకుంటా ఉన్నారట. హల్లెలూయా. దేవుడు ఇచ్చిందేమో మన్నా ప్రజలకు గుర్తొస్తూ ఉంది. దోసకాయలు, ఉల్లిగడ్డలు, చేపలు, కీర దోసకాయలు, ఈ తెల్లగడ్డలు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయట. ఇప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఒక అద్భుతమైన రీతిలో మన్నాను కురిపించినప్పుడు వాళ్ళు తినటానికి మన్నా ఇచ్చాడు దేవుడు. వాళ్ళు తినటానికి మన్నా ఇస్తే ఆ మన్నా ఇప్పుడు ఏమైపోయిందట? వాళ్ళకి ఎక్కసం అయిపోయిందట. ఆ మన్నా ఇప్పుడు వాళ్ళకి బాధగా అయిపోతూ ఉందట. దాన్ని తినలేకపోతూ ఉన్నారట ప్రజలందరూ కూడా. తినలేకపోవడాన్ని బట్టి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటుంటే దేవుడు అన్నాడట, ఏమనుకుంటున్నారట? ఐగుప్తులు మనం ఉల్లిపాయలు తిన్నాం, చేపలు తిన్నాం, మాంసం తిన్నాం, ఇవన్నీ కూడా తిన్నాం, ఎంత బాగున్నాయి, అవన్నీ నాకు గుర్తొస్తూ ఉన్నాయి, నా ప్రాణం పోయినట్టు అనిపిస్తూ ఉంది, నా ప్రాణం సొమ్మసిల్లిపోతూ ఉంది, అసలు అవన్నీ మళ్ళీ తింటే బాగా అనిపిస్తూ ఉంది అని చెప్పని వీళ్ళు అనుకుంటూ ఉంటారట. అందుకే దేవుడు చెప్పాడు మోషేతోని, ఆ మందసంలో నువ్వు మన్నాని పెట్టు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడతాం. ఏంటట? ప్రజల గురించి చెప్తా అంటా ఉన్నాడు. ఎంత మంచి శ్రేష్టమైన భోజనం నేను వారికి ఇచ్చినప్పటికీ కూడా వారి నోరు ఏమైపోయిందట? ప్రాణం మంచిగా లేదట. వాళ్ళకి ప్రాణం పోయినట్టు అయిపోతూ ఉందట, సొమ్మసిల్లిపోతూ ఉందట ప్రాణం. కాబట్టి చెప్తాడు, ఆ మన్నాన్ని తీసి దాంట్లో పెట్టు అన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క సన్నిధి, దేవునికి ఏదైతే ఉందో ఆ సంబంధం
ప్రజలకు ఏమైపోతూ ఉంటుందట, యక్కసం అయిపోతూ ఉంటుందట. ప్రజలకు ఏమైపోతూ ఉంటుందట, ఇబ్బందికరంగా అయిపోతూ ఉంటుందట. ఐగుప్తులో తిన్న కీరదోసకాయలు గుర్తొస్తూ ఉన్నాయట, ఐగుప్తులో ఉన్నవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయట. అందుకే చెప్తాడు కదా, తిండి కొరకు కోటి విద్యలు పడుతూ ఉన్నాం. ఆ తిండి దేవుని యొక్క మనస్సును బాధ పెట్టేదిగా ఉందట. గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఆ తిండి అనేది ఏదైతే ఉందో అది మనిషిని శోధించేదిగా ఉందట. యేసు ప్రభువాన్ని కూడా మొట్టమొదట శోధించిన మాట, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అంటాడు. ఎందుకంటే ఆకలిలో అంత శోధన ఉందట, తిండిలో అంత శోధన ఉందట. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పని నువ్వు ఆజ్ఞాపిస్తే అవి మారిపోతాయి అంటాడు. తిండిట అంత బలహీనపరుస్తూ ఉంటుందట. కాబట్టి చెప్తాడు, తిండి కొరకు దేవుడి మనసును బాధ పెట్టే సందర్భం ఎక్కడ కనపడింది. తిండి కొరకు దేవుని యొక్క మనసును బాధ పెట్టే సందర్భాలు కనపడుతున్నాడు. ఈ రోజు కనుక చూస్తే అదే తిండి కొరకు పరుగెడుతున్నాం అనిపిస్తూ ఉంటుంది మనకి. తిండి కొరకు మనం చేసే పనులన్నీ కూడా దేని కొరకట, తిండి కొరకు. మనం చేసే ప్రయాసం అంతా కూడా తిండి కొరకట, తిండి కొరకు. మనం కార్చే చెమట అంతా కూడా ఎందుకంట, అది తిండి కొరకు. ముసలితనం వచ్చేంత వరకు కూడా కష్టపడి, కాటికి పోయేదానికి కూడా కష్టపడేది ఎందుకంటే తిండి కొరకు. కేవలం ఈ తిండి కొరకు, తిండి కొరకు, తిండి కొరకు. చివరికి ముసలితనం వచ్చేది, లక్షలు కోట్లు సంపాదించిన వాడంటాడు చివరికి నాకు ఎవడు బో పెడతాడు అంటాడు. హల్లెలూయా. నాకు ఎవరు అన్నం పెడతారు అని చెప్పాడు. వాడు లక్షల కోట్ల రూపాయల ఆస్తి అనుకున్నప్పటికీ, వాడి లక్షల కోట్ల రూపాయల ఆస్తి వాడి కళ్ళకు కనపడుతున్నప్పుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నాకు ముద్ద అన్నం పెడితే బాగుండు, నేను తినడానికి కొంచెం అన్నం పెట్టి నన్ను చూసుకునేవాడు ఉంటే బాగుండు అని చెప్పానంట. ఎందుకంటే తిండి అంత భయంకరమైనది, తిండి అంట అంత భయంకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్ళిద్దట. కాబట్టి చెప్తూ ఉండు కదా, ఈ ప్రజలు ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉందట. దేవుడిచ్చిన దానితో తృప్తి పడలేకపోయారట, దేవుడిచ్చిన దాంతో ఆనందపడి తినలేకపోయారట. తింటా ఉంటే ఎగుటు కొడతా ఉందట వాళ్ళకి. వీళ్ళకి గుర్తొస్తా ఉన్నట్టు కూర్చొని అప్పుడు తిన్న ఆ దోసకాయలు బాగున్నాయి, ఆ చేపలు బాగున్నాయి, అవన్నీ అంటూ ఉంటే దేవుడి మనసు బాధపడుతూ ఉందట. నువ్వు తీసుకెళ్ళి నిబంధన మందసంలో అది పెట్టు అన్నాడు. ఇప్పుడు ఒకటి నిబంధన మనసులో మందసంలోకి చేర్చబడదు. రెండో చెప్తే